బ్లైండ్ క్యారెక్టర్ ఇన్ పెళ్లి పందిరి. సో నేను ప్రిపేర్ ఏమి అవ్వలేదు. ఇట్స్ అ రీమేక్ ఆఫ్ అ కన్నడ ఫిలిం. వితౌట్ మేకప్ బ్లైండ్గా చేయాలి అంటే కొంచెం, ఎందుకంటే లుక్ వైజ్ మనం ఎక్కడ చూడకుండా, ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కడ రాకుండా ఉండాలి. ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అనిపించింది స్టార్టింగ్లో. తర్వాత పూర్ణకృష్ణ గారు సీనియర్ కాబట్టి సో అలా అలవాటైంది. అన్ని క్యారెక్టర్స్లో నాకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది ఆ బ్లైండ్ క్యారెక్టర్ చేయడం. ఐ మిస్డ్ జయం మనదేరా వెంకటేష్ గారిది బికాస్ ఆఫ్ డేట్స్. సిన్స్ చైల్డ్హుడ్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ కదా. సో ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసింది కూడా నేను షూటింగ్లోనే. సో ఇట్స్ బికమ్ మై హోమ్ టౌన్ లాగా అనమాట. సో ఎప్పుడు నాకు మిస్ అయింది అని అనిపించింది లేదు. నెక్స్ట్ స్టడీస్ వైజ్గా ఐ మిస్డ్ మై స్కూల్ డేస్ అండ్ ఆఫ్ కోర్స్ కాలేజ్ డేస్. కాలేజ్కి అనేది వెళ్ళలేదు. సో ఐ థింక్ ఐ మిస్డ్ ఆల్ ఆ డేస్ మిస్ అయ్యానేమో అనిపిస్తుంది. నిజం క్యారెక్టర్, సో అది అనుకోకుండా అట్లా అయింది. బికాజ్ నా మిస్టేక్ కూడా ఉండుండొచ్చు మేబీ. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డీటెయిల్గా నేను అడగలేదు. అండ్ షూటింగ్ స్పాట్లో కూడా నాకు నచ్చని సీన్ ఒకటి షూట్ చేస్తున్నప్పుడు, ఇబ్బందికరమైన సీన్ అప్పుడే చెప్పుండాల్సింది నేను. దట్ ఈస్ ఓన్లీ వన్ క్యారెక్టర్. బ్యూటీ ఈజ్ దేర్ ఇన్ యువర్ హార్ట్. ద వే యూ సీ పీపుల్, ద వే యూ బిహేవ్, the way you respect elders, seniors, that is called beauty. Beauty ఇప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు అందరం బాగానే ఉంటాం, 16, 17, 20, 30 వరకు. ఆఫ్టర్ 40+ ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది మనకి. వద్దన ఆగనేది ఏంటంటే ఏజ్, దట్ యూ కాంట్ హైడ్. కొంచెం మనం కాన్షియస్గా ఉండి, స్లిమ్గా ఉండి, ట్రిమ్గా ఉండి మెయింటైన్ చేస్తే యూ కెన్ మ్యాక్సిమం ఒక లెవెల్ వరకే. ఆ తర్వాత యూ కాంట్. మీరు ఎంత చేసినా మీ ఏజ్ మీకు తెలిసిపోతుంది. సో బ్యూటీ ఐ డిఫైన్ ఇస్ ద వే యూ బిహేవ్. టైం, ఫీమేల్ ఓరియంటెడ్, క్లైంబింగ్ స్టెప్స్, ఐ డోంట్ నో. అరుంధతి ఐ ఫెల్ట్ లైక్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఓన్లీ ఆ సినిమా వచ్చింది. బట్ ఆన్ స్క్రీన్ నేను చూసినప్పుడు కోటరామకృష్ణ అంకుల్ తర్వాత ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు వుడ్ హ్యావ్ బీ, నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా అలా ఉంటే కనుక బాగుండేది అని అనుకున్నారు. సో ఐ ఫెల్ లైక్ ఐ మిస్డ్